ఈరోజు ఈ అరాచక అవినీతి వెన్నుపోటు ప్రభుత్వం మీద నిరసనగా రాష్ట్రం మొత్తం మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ పిలుపు మీదకు ఊరు వాడ మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలందరూ పేదవాళ్ళందరూ బయలుదేరి ఈరోజు ర్యాలీగా వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసులో రిప్రజెంట్ జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సూపర్ 6 హామీలతో పాటు సుమారుగా 143 హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత నేను హామీలు నెరవేర్చలేని చెప్పేసి ప్రజలను మాత్రం వెన్నుపోటు పొడుస్తాము, హామీలు మాత్రం నెరవేర్చడం నా వల్ల కాదు, ఖజానా మొత్తం ఖాళీ అని చెప్పేసి అబద్ధం మాటలు చెప్పేసి ఎలక్షన్లు అప్పుడు ఓట్లు వేయించుకొని ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాడు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు సంవత్సరం అయినప్పటికీ సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి హామీలు నెరవేర్చకుండా విలాసవంతంగా బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి. ఎలక్షన్లో ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా అమ్మఒడి మేమందరం 15,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే ఇంతమంది ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా 15,000 ఇస్తామని చెప్పేసి హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కో పిల్లవాడికి సుమారుగా 30,000 రూపాయలు ఇవ్వాల్సిన హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చాలి. ఆ హామీలు నెరవేర్చకుండా అమ్మ ఒడికి వెన్నుపోటు పొడిచాడు. రైతులందరికీ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రైతుల్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకునే పరిస్థితి లేకపోయినా ఈ రైతులకి పూర్తిగా పొగాకు ఇబ్బందిగా ఉంది, మిర్చి ఇబ్బందిగా ఉంది, కందులు ఇబ్బందిగా ఉంది. ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా అల్లాడిపోతున్నప్పుడు ఇచ్చిన హామీ 20,000 రూపాయలు నెరవేర్చలేదు. అట్లీస్ట్ రైతుల్ని పరామర్శించే పరిస్థితి లేదు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి ఈ ప్రభుత్వంలో. అదేవిధంగా ముఖ్యంగా మహిళలందరినీ మోసం చేసి ఫ్రీ బస్ వేస్తామని చెప్పి కళ్ళబోట్లు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత ఫ్రీ బస్ అని చెప్పి ఊసేలేదు. అదేవిధంగా మా అక్క చెల్లెలందరికీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 18,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం అయిపోయింది, 18,000 లేదు, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, 36,000 ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు కానీ కాపులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఫుల్గా ఉంది. ఎలక్షన్లప్పుడు అది కాకుండా కరెంటు విషయంలో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు బకాయిలు వేసారు, భారం వేశారు. ఇవన్నీ ప్రజలు తీర్చిన పరిస్థితి లేదు. ప్రతి దానికి బాధుడే. ఎలక్షన్ల ముందేమో బాబు వస్తే భవిష్యత్ గ్యారంటీ అన్నారు. కానీ ప్రజలు మోసపోయి బాబు వస్తే వెన్నుపోటు గ్యారంటీ అని చెప్పి మర్చిపోయారు. పాపం 2014లో ఇలానే మోసం చేశాడు, 2024లో ఇలాగే మోసం చేశాడు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ఇప్పుడైనా మేలుకొని తీసుకొచ్చిన అప్పులు ప్రజలకు అందరికీ హామీలు నెరవేర్చడం కోసం మేము ఎప్పుడు